ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఆ లైవ్ చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న విజువల్స్ ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అదేవిధంగా నగర మేయర్తో సహా మంత్రి సీతక్క వీళ్ళంతా కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎస్ శాంతికుమారి, బీజేపీకి సంబంధించిన పలువురు నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, రఘునందన్ రావు, పలువురు నాయకులంతా కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బేగంపేట్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. శేఖర్, చెప్పండి. హిందూ రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ చేరుకున్నారు. మనం లైవ్ విజువల్స్ చూస్తా ఉన్నాము. రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క వీళ్ళంతా కూడా ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అట్లాగే అధికార ప్రతినిధులు, అధికారులుగా సిఎస్ శాంతకుమారి, డీజీపీ జితేందర్ వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరితో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఆమె ఫ్లైట్ దిగినటువంటి సందర్భం మనం కనిపిస్తా ఉంది. ఈ రోజు డైరెక్ట్ గా బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ వెళ్తారు. అక్కడ 6:20 వరకు చేరుకుంటారు. ఇక 6:20 నుంచి 7:20 వరకు రాష్ట్రపతి రాజ్భవన్ లోనే ఆమె ఉండనున్నారు. తర్వాత ఒక గంటన్నర పాటు ప్రైవేట్ ప్రోగ్రామ్ లో ఆమె పాల్గొంటా ఉన్నారు. మళ్ళీ రాత్రి రాజ్భవన్ లోనే ఆమె బస చేయనున్నారు. రేపు కూడా హైదరాబాద్ లో ఆమె పర్యటన కొనసాగుతా ఉంది. లోక్తాక్ సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆమె పాల్గొంటా ఉన్నారు. రేపు మళ్ళీ సాయంత్రం తిరిగి మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారామె. రాష్ట్రపతికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. 2 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజ్భవన్ వెళ్తారామె. గంటపాటు రాజ్భవన్లో ఉంటారు. తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి రాజ్భవన్లో బస చేస్తారు. శుక్రవారం శిల్పారామంలో జరిగే లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 12:05 బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆమె ల్యాండ్ అయిన దృశ్యాలు ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించిన పలువురు అధికారులు, గవర్నర్, ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు రాష్ట్రపతి. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. 2 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజ్భవన్ వెళ్తారు. గంటపాటు రాజ్భవన్లో ఉంటారు. తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి రాజ్భవన్లో బస చేస్తారు. శుక్రవారం శిల్పారామంలో జరిగే లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 12:05 బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.